తండ్రి, ప్రేమగల దేవానికి స్తోత్రం. మీ జన్మదిన వేడుకలను పాస్టర్ సెంటర్లో ముఖ్యంగా యానిమేటర్స్గా పనిచేస్తూ ఎలాంటి లబ్ధి పొందకున్నను సువార్త ప్రచారం చేయాలనే తపనతో ముందుకెళ్తున్న ఈ బిడ్డలను ప్రత్యేకంగా మీకు సమర్పిస్తున్నాం. ఆనాడు గొల్లలను మీరు ఏ విధంగానైతే మొట్టమొదటిగా దూతల ద్వారా ఆహ్వానించారు, వీరు కూడా ప్రభువా మిమ్మల్ని ముందుగా దర్శించుకొని ఆ గొల్లలు ఎలా మిమ్మల్ని దర్శించి వెళ్ళి తిరిగి ఎలా ప్రకటించారో అలా ఆ దైవానుభూతిని వీరు పొంది మొదటగా వెళ్ళి ప్రకటించేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి. ఇదిగో మా మధ్యలోనికి విచ్చేసిన ఫాదర్ సురేందర్ గారిని 1000 మందితో ప్రభువా గానామృతము చేస్తూ స్తుతుల సింహాసనముపై నిన్ను కూర్చోబెట్టి నీకు ప్రభువ మహిమ కలుగునట్లుగా ప్రయాసపడుతున్న దాసుడు తండ్రి సిడిఎం ద్వారా, క్రిస్టియన్ డివైన్ మెలోడీస్ ద్వారా ఎక్కడెక్కడో గుర్తింపు లేని స్వరాలను అవి నీ వరాలని అనేక మందికి చూపిస్తూ ప్రభువ ముందుకెళ్తూ ఉన్నాడు. తండ్రి, మేము పనికి రాని రాయిలాగా ఉన్న మీరు మూలరాయిగా మారుస్తారని, ఇదిగో మా మధ్యలో మీరు నివాసం ఉండండి, మీరు ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు అని నీవు బోధిస్తూ ఉన్నావు. ఆ సత్యాన్ని మేము గ్రహించినట్లుగా చేయండి. సహోదరుడు ఐక్యమత్యముతో ఉండుట ఎంత రమ్యకరము, వీరు ఒకరిలో ఒకరు ఆ క్రీస్తును గుర్తించినట్లుగా చేయండి. ప్రభువా, నీ కుమారుడైన యేసును మేము అనుభవిస్తే తప్ప మేము ప్రకటించలేము, ప్రకటించితే తప్ప మేము రక్షణను పొందలేము అని గుర్తించే విధంగా చేయండి. ఈ పాస్టల్ సెంటర్ను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఈరోజు మాకు ప్రధాన ధర్మదాతగా వ్యవహరిస్తూ పూజను సమర్పిస్తూ దీవించబోతున్న మా వరంగల్ పీఠ పాలనాధికారి ఫాదర్ విజయపాల్ గారిని ఆశీర్వదించండి, దీవించండి. వారు జనగామ నుండి రాబోతుండగా వారి ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి. ప్రభువా, వీరి పట్ల ప్రత్యేకమైన ప్రేమను కనపరుస్తూ వీరి కోసము ప్రతి సంవత్సరము వారు ముందుకు వచ్చి క్రిస్మస్ సందర్భంగా ఒక 30 మందిని పిలిచి మీరు 30 సంవత్సరాలకు పరిచర్య ప్రారంభించారు కాబట్టి ఒక 30 మంది వ్యక్తులను వారు ఏ విధంగానైతే గౌరవిస్తున్నారో వారిని మీరు దీవించి కాపాడమని, మా మేత్రాసనానికి ప్రభువా మీరు దీవెనగా ఉంచే విధంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున సర్వశక్తి రవిదైన సర్వేశ్వర కరుణామయ తండ్రి, ఈ రోజున మమ్మల్ని అందరినీ పాస్టర్ సెంటర్లో సమావేశపరిచి మీ గురించి ధ్యానించే కృపను అనుగ్రహాన్ని మాకు దయచేసినందుకు మీకు ధన్యవాదములు. ఈ సందర్భంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్న పశువుల కోసమును అలాగే క్రిస్మస్ ట్రీని ఆశీర్వదించమని, ఇలా ప్రార్థించేటటువంటి మమ్మల్ని కూడా ఆశీర్వదించి ఇంకా నీ సేవలో బలంగా ఉపయోగించుకోమని మనసారా ప్రార్థించుచున్నాం. యావత్ శ్రీ సభ అంతా కూడా, క్రైస్తవ ప్రపంచం, క్రైస్తవేతరులు కూడా ఈ సందర్భంగా పశువుల కొట్టములను ఏర్పాటు చేసుకొని ఎంతోమంది ప్రార్థించుచున్నారు. వారితో పాటు మేము కూడా ఏకీభవిస్తూ మా ప్రార్థన వైపు ఆలకించమని, చిన్నారు బాలయేసు దీవెనలు మా పైన, మా కుటుంబాలపైన, మా సంఘాలపైన ఏరాళముగా కురిపించమని మా ప్రభు యేసుక్రీస్తు పవిత్ర నామములో అడిగి వేడుకొనుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ చిన్న పశువుల కొట్టమును క్రిస్మస్ ట్రీని ఇక్కడ చేరిన మనందరినీ దండిగా ఆశీర్వదించి కాపాడుతున్నారు.
సువి సువర్ణలాల సువి సువి సువర్ణలాల సువి అపరాత్రి పుట్టేనంట చుక్క పడుకో చక్కనయ్య అపరాత్రి పుట్టేనంట చుక్క పడుకో చక్కనయ్య దిక్కులన్నీ రెక్కావిప్పి స్తుతులు పాడంగా దిక్కులన్నీ రెక్కావిప్పి స్తుతులు పాడంగా సువి సువర్ణలాల సువి సువి సువర్ణలాల సువి పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఫాదర్ జోసెఫ్ గారి ఆధ్వర్యంలో పాస్టర్ సెంటర్లో మనమంతా సమావేశమై ఉన్నాం. దేవుడు మనల్ని తన సేవలో ఉపయోగించుకుంటున్నాడు. ఉజ్జీవకులుగా, యానిమేటర్స్గా, గురువులుగా సేవలు అందించేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. నిజంగా మనం అదృష్టవంతులం, భాగ్యవంతులం, అంతకంటే ముఖ్యంగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులం. దేవుడు మనకిచ్చిన సంఘాలను సక్రమంగా విశ్వాస పదములో ముందుకు తీసుకొని పోవలసినటువంటి గురుతర బాధ్యత మనకుంది. కాబట్టి బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ ఈ క్రీస్తు జయంతి పండుగ సందర్భంగా దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని, మన కుటుంబాలను దీవించాలని, అలాగే మన సంఘాలను, మన మేత్రాసనాన్ని దేవుడు దండిగా దీవించాలని ఈ దివ్య పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. మనం చేసిన పొరపాట్లు సరించుకు పంచబడతాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతను ఇది నా తప్పు అంతేకాదు నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమ్మ సకల దూతలను పునీతులను సహోదరి సహోదరుల మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుడు ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొచ్చున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము అయోగ్యులమైన సేవకులము. మా పాపపు క్రియలే మమ్ము దోషులుగా సూచించుచున్నవి. కావున మీ కుమారుడి రక్షణాయుతమైన ఆగమమును మాకు సంపూర్ణ స్వస్థతను ప్రసాదించి మమ్ము ఆనందముతో నింపునుగాక. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పఠనము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము వచనములు 5 నుండి 8 వరకు. మొదటి పఠనము
ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము వచనములు 5 నుండి 8 వరకు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను దావీదు వంశం నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానంతో పరిపాలించును, దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలనమున యూదా భద్రంగా జీవించును. ఇశ్రాయేలీయులు శాంతితో మనుదురు. ప్రభు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, క్రొత్త కాలము వచ్చును. ఆ రాజు ఇజ్రాయేలులను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన సజీవుడైన ప్రభు పేరు మీదుగా మేము ప్రమాణం చేయుతాము అనిపరు. ప్రజలు ఇజ్రాయేలీయులను ఉత్తర దేశం నుండి, వారు చిల్లా చెదరైన అన్య దేశముల నుండి తోడుకొని వచ్చిన సజీవుడైన ప్రభు పేరు మీదుగా మేము ప్రమాణం చేయుచున్నాము అని పలుకుదురు. వారు మా నేల మీద జీవింతురు. ఇది ప్రభువుకు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి శుభవార్త 1వ అధ్యాయము వచనములు 18 నుండి 25 వరకు. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కానీ వారి ఇరువురును కాపురం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుటగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలెను. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికి నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నిన్ను మేల్కొన్న యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికెట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టెను. క్రీస్తు సువిశేషము. స్తుతి కలుగునుగాక. మన పాస్టర్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ తాటికొండ జోసెఫ్ గారు, అలాగే పూజకు ముందు కాసేపు మీతో వాక్య పరిచయం చేసినటువంటి ఫాదర్ సురేందర్ గారు, జ్యోతిర్మయ్ యానిమేటర్స్ లేదా ఉజ్జీవకులు మీరందరూ ఈరోజు ఈ విధంగా ఒక చోట సమావేశమై ప్రార్థించటం, క్రీస్తు జయంతి పండుగకు సిద్ధపడటం మనము గమనిస్తూనే ఉన్నాం. మొదటిది యేసు ప్రభువు జననం చారిత్రాత్మకముగా జరిగినటువంటి సంఘటన, హిస్టారికల్ ఫ్యాక్ట్. యేసు ప్రభు జన్మించారు.
ఒక మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన జననంతోటే కాలము రెండుగా విభజించబడింది, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని చెప్పి. అంటే ఆయన చారిత్రాత్మకంగా జన్మించినటువంటి సత్యాన్ని స్మరించుకుంటూ ఆయన చరిత్రనే తన వైపు మరల్చుకున్నటువంటి సత్యం క్రైస్తవులకు మాత్రమే కాదు, సర్వమానవాళికి సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే కాలాతీతుడు, కాలమునే సృష్టించిన దేవుడు కాలములో అడుగు పెట్టాడు. అదే మొదటి అంశం. యేసు ప్రభు నరావతారము చారిత్రాత్మకమైన సంఘటన. ఇది స్పష్టంగా మనం గుర్తు చేసుకుంటాం. రెండవది, ఇది చరిత్రలో ఎంత ముఖ్యమో పరిశుద్ధ గ్రంథం, క్రైస్తవ మతం దీన్ని మనకు తెలియజేస్తుంది, ప్రబోధిస్తుంది. సహోదరులారా, మీరును సమర్పించే దివ్యబలి పూజ సర్వశక్తి రపిదైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేము అర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. హేమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణకు బహుమతికి మమ్ములను పాత్రలను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఎందుకలా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియచేశారు. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతన్ని గర్భమున మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతన్ని ప్రజలకు చూపాను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననములకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యములను గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎలాగనగా,
సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపపరిహారకై ఆరబోయేబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభని జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పీఠ పాలనాధికారి ఫాదర్ విజయ్ పాల్ గారిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముద్వ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ సువార్త పరిచర్యలో పాల్గొని మరణించిన ఉపదేశులను, ప్రభు ఉజ్జీవకులను, నీ కనికరమందు మరణించిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోండి. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ, ఆమె భర్త నీతిమంతుడు జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి లభిదైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దాము. ఈ చిత్రము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొక్క పొడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. ప్రవేశించనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను.
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండను గాక. ఒకరితో ఒకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరి గొడవ లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరి గొడవ లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరి గొడవ లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభు. వీరి విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నేను నా ఇంట ప్రవేశించకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా స్వస్థత పొందును. మహోన్నతమునంది తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై మేఘలముపైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై సదాశివయుడు సదాహృదయుడు ఆత్మరూపధరుడు
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ పవిత్ర రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధింపుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనస్సు నిలుపుకొనున్నట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని సదా దీవించి కాపాడుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. మనసులన్నీ పులకించే పుడమి అంతా చిగురించే గగనమంతా వికసించే నూతనములు వినిపించే గ్లోరియా 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 గ్లోరియా. Happy Christmas, wish you Merry Christmas, wish you Happy Christmas, wish you Merry Christmas, wish you Happy Christmas, wish you Merry Christmas, wish you Happy Christmas, wish you Merry Christmas. మనసులన్నీ పులకించే పుడమి అంతా చిగురించే గగనమంతా వికసించే గగనములు వినిపించే గ్లోరియా గ్లోరియా గ్లోరియా. బాజుడు కాడము బలవంతుడు యేసు బాజుడు కాడము
ముద్దు బాలుడా